మాజీ డీజీపీ దినేష్ రెడ్డి గారు ఇప్పుడే చాలా వివరంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న కుట్రలను ఒక్కొక్కటిగా వివరించి స్పష్టంగా కిరణ్ కుమార్ రెడ్డి నిజ రూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయటపెట్టారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఒక కుట్రదారుగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతూ అక్రమాలు చేస్తూ వాటికి పరిపాలనా వ్యవస్థను ఒక రక్షణ కవచంలాగా వాడుకుంటున్నాడనే వాస్తవాన్ని దినేష్ రెడ్డి గారు బయటపెట్టారు. ముఖ్యంగా దినేష్ రెడ్డి గారు ఇంకొక విషయాన్ని కూడా మేము గతంలో ఎన్నో రోజులుగా ఆరోపణ చేస్తున్న విషయాన్ని ఖరారు చేశారు, నిర్ధారించారు. తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో సీమాంధ్ర ప్రాంతంలో దాని వెనకాల ఉన్నది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆయన అండదండలతోనే ఈరోజు సీమాంధ్రలో ఉద్యమం నడుస్తోందని మేమేదైతే చెప్పినామో అది అక్షర సత్యం అని చెప్పి దినేష్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అనంతపూర్లో కొన్ని హింసాయుత సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని పోలీస్ యంత్రాంగం తమ సామాన్యమైన విధుల్లో భాగంగా అరికట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది కిరణ్ కుమార్ రెడ్డి. అక్కడ ఎస్పీ శ్యామ్ సుందర్ పైన ఒత్తిడి తెచ్చి బదిలీ చేపించే ప్రయత్నం కూడా చేసింది కిరణ్ కుమార్ రెడ్డి అని దినేష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సస్పెండ్ చేయించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఏపీ ఎన్జిఓల సభ హైదరాబాద్లో పెట్టడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తుతాయి వద్దని చెప్పి మేము వారించినా మరి ముఖ్యమంత్రి స్వయంగా ఒత్తిడి తెచ్చి ఏపీ ఎన్జిఓల సభకు పర్మిషన్ ఇచ్చే విధంగా ఆయననే ఒత్తిడి తెచ్చి మరి ఆ పర్మిషన్ ఇప్పించారనే మాట కూడా దినేష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మూడవది, దినేష్ రెడ్డి గారు చెప్పిన అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వస్తే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని చెప్పి తప్పుడు నివేదికలు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇవ్వమని నన్ను ఆనాడు ఉసిగొల్పడం జరిగిందని చెప్పి కూడా దినేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది సీఎం కార్యాలయం, సీఎం క్యాంప్ ఆఫీసు తెలంగాణ వ్యతిరేక కుట్రలకు కేంద్రంగా మారింది. తెలంగాణ వస్తే నక్సలైట్లు వస్తారని, అదేవిధంగా ఏపీ ఎన్జిఓలను రెచ్చగొట్టడం, వారితో సభలు పెట్టించడం, అక్కడికి పారామిలిటరీ బలగాలు సీమాంధ్రకు వెళుతుంటే సామాన్య విధుల్లో భాగంగా శాంతి భద్రతలను అదుపు చేసే క్రమంలో భాగంగా వారిని అడ్డుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే చేయిస్తా ఉన్నారనే విషయాన్ని ఈరోజు దినేష్ రెడ్డి చెప్పిన విషయాన్ని గమనంలోకి తీసుకొని వెంటనే ఈ ముఖ్యమంత్రిని ఒక క్షణం కూడా ఇంకా పదవిలో కొనసాగించకుండా బర్తరఫ్ చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి అయోగ్యుడు, అనర్హుడు, ఆ పదవిలో కొనసాగడానికి ఈయన తగడు. ఇట్లా ఒక ప్రాంతీయ పక్షపాతిగా, ఒక కుట్రదారుగా మారిపోయిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు సంతోష్ కుమార్ రెడ్డి ఆయనకు సహకరించాలని, ఆయన భూదందాలలో మరి పోలీసుల పరంగా కూడా మీరు సహకరించాలని చెప్పి దినేష్ రెడ్డికి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు. మరి నిజ నిర్ధారణ జరగాలంటే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో భూ కబ్జాల విషయంలో కూడా మరి ఆయన వాళ్ళ సోదరుడిని ఇవాళ ముందు పెట్టి ఏవైతే భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడో, సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడో వాటి విషయంలో నిజాలు తేలాలంటే, నిజాల నిగ్గు తేల్చాలంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రిని వెంటనే పదవిలోంచి తొలగించండి, సిబిఐ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి మీద ఆదేశించండి అని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఈరోజు బయటికేమో సచ్చీలుడు మాదిరిగా పోజులు కొడతా ఉన్నాడు, కానీ ఇదే హైదరాబాద్ నగరంలో నందగిరి హిల్స్లో అత్యంత విలువైన భూమిని, 4 ఎకరాల భూమిని ఈ సంతోష్ రెడ్డి అదేవిధంగా అమరేందర్ రెడ్డి అనే ఇంకో వ్యక్తి ఇద్దరూ కలిసి అప్పనంగా కొట్టేసిన విషయం అప్పట్లో పత్రికల్లో ప్రసార మాధ్యమాల్లో వస్తే వారిని కూడా అదిలించి బెదిరించి అవి బయటికి రాకుండా చేయడం జరిగింది. కాబట్టి ఈ ముఖ్యమంత్రిని వెంటనే పదవిలోంచి తొలగించి సిబిఐ విచారణ కనుక ఆదేశిస్తే దినేష్ రెడ్డి గారు కూడా తన వద్ద ఉన్న ఆధారాలు సిబిఐకి ఇచ్చినట్టయితే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి కూడా జైలు పాలు కాక తప్పదు. ఇంత భయంకరమైన కుట్రలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని ఇంకా ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే ఈ ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతర ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు దినేష్ రెడ్డి గారు చెప్పారు, తాను పదవిలో ఉండగా ఎన్ని రకాల ఒత్తిళ్లను
కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఎదుర్కొన్నానో స్పష్టంగా చెప్పారు. మేము ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా ఇతర అధికారులు కావచ్చు, వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయ నాయకుల పదవులు శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రేపు తెలంగాణ రాష్ట్రం రాబోతున్న విషయం మీకు తెలుసు. మరి ఈ తరుణంలో దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి హయాంలో కుంభకోణాల్లో పాల్పంచుకున్న అధికారులు ఈరోజు జైళ్లలో మగ్గుతా ఉన్నారు. మీరు కూడా దయచేసి అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకుండా దినేష్ రెడ్డి చూపిన బాటలో నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అధికారంలో ఉన్న వాళ్ళను, కీలకమైన శాఖల్లో ఉన్న అధికారులను, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వారి మీద కిరణ్ కుమార్ రెడ్డి ఏ రకంగా ఒత్తిడి తెచ్చి అక్రమాలు చేస్తూ ఉన్నారో బయట పెట్టాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నిన్ననే మేము చూసినాం, మా శాసనసభా పక్షం నుంచి కూడా మేము డిమాండ్ కూడా చేయడం జరిగింది. అసెంబ్లీ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 6,000 కోట్ల రూపాయలని వాళ్ళ ఒక చిత్తూరు జిల్లాకి కేటాయించడం జరిగింది ఒక జీవో ద్వారా. రేపో మాపో ఈ నాన్ ప్లాన్ గ్రాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిధులను ఏ అనుమతులు లేకుండా అక్రమంగా తరలించుకుపోయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అందులో కొంతమంది అధికారులను బలిపశువులను చేయబోతా ఉన్నాడు. అందుకే అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ అక్రమాలకు, ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే మీరు ముందుకు రండి, దినేష్ రెడ్డి చూపిన బాటలో నడవండి. ఎందుకంటే గతంలో అధికారులు జైళ్లలో ఉన్న ఉదంతాలను చూడండి, అదే రకంగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకాలను మరి రేపటి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా విచారిస్తుందని ఇప్పటికే కేసీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ ముఖ్యమంత్రి ఆగడాలను అడ్డుకట్ట వేసే క్రమంలో సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి చేస్తున్న అన్యాయాలు ఒక్కొక్కటిగా ప్రశ్నించాలని చెప్పి కూడా బయటికి రండి, లేదా మాకు కనీసం సమాచారం అందించండి, మేమన్నా ప్రశ్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి అక్రమాలకు ఎవరు కూడా వత్తాసు పలకవద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ దినేష్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఇవన్నింటి మీద కూడా సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా గతంలో తెలంగాణ రాష్ట్రంతో ఏ మాట అయితే చెప్పిందో, ఈ ముఖ్యమంత్రే సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ కన్వీనర్ అని చెప్పి కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పినరో ఆ మాట అక్షర సత్యం అని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి విషయంలో దినేష్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ కూడా ఖరారు చేసినాయి, నిర్ధారణ చేసినాయని కూడా చెప్తూ ఈ ముఖ్యమంత్రిని వెంటనే తొలగించి ఆయన తమ్ముళ్ళ మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు జ్ఞానోదయం అనేది ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. కాబట్టి ఈరోజు దినేష్ రెడ్డి గారికి అయింది, రేపు ఇతర అధికారులకు కూడా అవుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతున్న తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో, మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో, వారు ముఖ్యమంత్రి చేస్తున్న అక్రమాల్లో, ముఖ్యమంత్రి చేస్తున్న ఈ దుర్మార్గమైన కార్యక్రమాల్లో భాగం పంచుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకంలో మీరు కూడా భాగస్వాములు కావద్దని చెప్పి వారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు దినేష్ రెడ్డి గారు ఏ ఆక్రోశాన్ని అయితే వెలగక్కారో మీకు కూడా ఆ పరిస్థితి రాకూడదని, అదేవిధంగా ముఖ్యమంత్రి కనుక ఆయన రేపు అక్రమాలు సిబిఐ విచారణలో రుజువైతే మరి ఈరోజు చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నట్టు రేపు మీకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదని చెప్పి మళ్ళొకసారి తప్పకుండా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న అధికారులందరికీ కూడా ముఖ్యమంత్రి గారి నాటకాలు తెలుసు, ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తున్న కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాలు కూడా తెలుసు. కానీ ముఖ్యమంత్రి కదా, ఆయన స్థానంలో ఉన్న వ్యక్తి కదా అని చెప్పి ఏమైనా గౌరవంతో అధికారులు సహకరిస్తూ ఉండవచ్చు. అందుకే అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కిరణ్ కుమార్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే, ఒక కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ మాత్రమే. కాబట్టి ఆయనకు వత్తాసు పలకాల్సిన కర్మ మీకు లేదు. ఈరోజు దినేష్ రెడ్డి గారు ఏ మాటలు అయితే చెప్పారో వారిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడవండి. ఇవాళ మీరందరూ కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయండి అని విజ్ఞప్తి చేస్తారు.